గుడ్ ఈవినింగ్ గైస్. మీ ఎస్ఎం భాషని న్యూ బ్లాక్ అండి. డిన్నర్ టైం అయిపోయింది. మేడం గారు డిన్నర్ రెడీ చేశారు. అడిగాను మేడం గారికి, సో పెసరపప్పు, మూంగి దాల్, చపాతీ విత్ ఖీరా అండి. సో కిచెన్లోకి వెళ్దాం, మేడం గారు ఏం చేశారన్నట్టు చూద్దామండి ఒకసారి. సో ఇంట్లో పనులు అయితే నడుస్తున్నాయండి, పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. పోయిన బ్లాక్లోనే మీకు చూపించాను. అప్పటికి డిన్నర్ అనేది చేయాలి కదండి, అందుకని డైనింగ్ టేబుల్ అంతా రెడీ చేసుకున్నాము. సో డిన్నర్ చేద్దామండి. సో చపాతీ చూద్దాం మేడం గారు ఎలా చేశారనేది. మేడం గారు చపాతీ చూపించండి. ఓ ఇట్స్ బ్యూటిఫుల్ చపాతీ అండి. థ్యాంక్ యూ. తీసుకెళ్తానండి ఇప్పుడు డైనింగ్ టేబుల్లో. సో చక్కగా కూర్చొని మనము తిందామండి. గైస్, డిన్నర్ అయితే వచ్చేసిందండి. చక్కగా పెసరపప్పు బౌల్ వచ్చేసింది. కీరా, నెయ్యి, నిమ్మకాయ పచ్చడి, చపాతీ. ఈ పెసరపప్పు దాల్లో అండి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. హెల్తీగా ఉంటుంది, హెల్తీ ఫుడ్ కూడా. నెయ్యి తినడం అనేది చాలా ఆరోగ్యానికి మంచిదండి, హెల్తీగా ఉంటుంది. రెండో విషయం ఏమంటే, ఈ పెసరపప్పుతోటి ఒకవేళ నిమ్మకాయ పచ్చడి అనేది మనం చేసుకుంటే బేసికల్లీ చపాతీ వచ్చేసి కొంచెం హైడ్రేట్గా ఉంటుందండి. దానికి కాంబినేషన్గా ఈ నిమ్మకాయ పచ్చడి మనం తిన్నామంటే ఆరోగ్యానికి బాగుంటుందండి, అంటే కాంబినేటివ్గా ఉంటుంది అన్నమాట. రెండో విషయం అండి, మేడం గారు కీరా రెడీ చేశారు. పాయసం, డిన్నర్ తర్వాత పాయసం తిన్నాం అన్నట్టు పాయసం కూడా రెడీ చేశారండి. బేసికల్లీ అండి నార్త్ ఫుడ్ అంటే నార్త్ సైడ్ అంటే మేము మాజీ సైనికులం కాబట్టి అండి, ఆ ఉద్యోగపరంగా ఉన్నప్పుడు వచ్చేసి నార్త్ ఫుడ్కి వచ్చేసి కొంచెం అలవాటు పడ్డామండి. సో ప్రోటీన్గా ఉంటుందండి, బాగుంటుంది, టేస్ట్ఫుల్గా ఉంటుంది. సో నాన్ వెజ్ అనేది కూడా మేము తీసుకుంటామండి. సో అప్పుడప్పుడు సో మేడం గారు నార్త్ ప్లస్ సౌత్ రెండు ఫుడ్ చేస్తారండి. సో ఎక్కువగా వచ్చేసి నార్త్కి వచ్చేసి నేను తింటానండి ఎక్కువగా. సో అందువల్ల నాకు సపోర్టివ్గా మేడం గారు నాకు నార్త్ ఫుడ్ ఎక్కువగా చేసి ఇస్తుంటారండి. సో ఆరోగ్యం గురించి చాలా చక్కగా కేర్ తీసుకుంటుంటారు. సో మా మేడం గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇలాగే మేడం గారు నాకు ఉండేది మేము ఇద్దరమేనండి. పిల్లలు సమ్వేర్ హైదరాబాద్లో ఉంటారు. సో మేము ఇక్కడే ఉంటామండి, ఖమ్మంలోనే. సో ఉద్యోగవృత్తిలో పిల్లలు అక్కడ ఉంటారు, మేము ఇక్కడ ఉంటాము. లైట్ ఫుడ్ లాంగ్ లైఫ్ లాగా వచ్చేసి వర్క్ చేస్తుంటామండి. ఇలాగే నా న్యూ బ్లాగ్స్ వచ్చేసి చేస్తుండండి, లైక్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేస్తుండండి. సలహాలు ఉంటే నాకు కమెంట్స్లో పెడుతుండండి. మీకు తగినట్టుగా వచ్చేసి ముందుకు వెళ్తానండి. మంచి మంచి కంటెంట్స్ తీసుకురావాలని కోరుకుంటున్నానండి. తిని చూద్దామండి. సో మేడం గారి చపాతీ ప్లస్ మూంగ్ దాల్ ఎలా ఉంది అన్నట్టు. చాలా టేస్టీగా ఉందండి. కనీసం ఒక 5 చపాతీలన్నీ తినాలనిపిస్తుందండి. చాలా చక్కగా ఉంది. సో హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అండి. లైట్ ఫుడ్ లాంగ్ లైఫ్. చక్కగా మనం ఇలాంటివి చేసుకుంటా తిందామన్నట్టు మా మేడం గారికి రిక్వెస్ట్ చేస్తానండి. మీరు కూడా ఒక్కసారి మీ మేడం గారికి చెప్పి ఇలాంటి ఐటమ్స్ చేసుకొని తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాగే నా న్యూ బ్లాగ్స్ వచ్చి చూస్తుండండి, చక్కగా లైక్ చేస్తుండండి. హ్యాపీగా ఉందామండి. మీ ఎస్ఎం భాష. థ్యాంక్ యూ.